కథకుడు. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం కండ్రకోట అనే ప్రశాంతమైన గ్రామంలో ప్రజలు వ్యవసాయం మరియు పశుపోషణతో జీవించేవారు. ఒక సంవత్సరం మాత్రం ఆ గ్రామంలో విచిత్రమైన వ్యాధులు వ్యాపించాయి. పంటలు కూడా ఎండిపోవడం ప్రారంభమైంది. రైతు: పెద్దయ్యా, మా పంటలు ఎండిపోతున్నాయి. గ్రామంలో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పుడు మనం ఏమి చేయాలి? గ్రామ పెద్ద: బిడ్డా, ఇది మన గ్రామ దేవత కోపం కావచ్చు. మనం దైవమాతను భక్తితో ప్రార్థించాలి. కథకుడు. ఆ రాత్రి గ్రామ పెద్దకు ఒక దైవికమైన స్వప్నం వచ్చింది. దేవి నూకాలమ్మ: నా పిల్లలారా, భయపడకండి. నేను నూకాలమ్మను. ఈ గ్రామాన్ని నేను కాపాడుతాను. ఈ పవిత్ర స్థలంలో నాకు ఒక ఆలయం నిర్మించి భక్తితో పూజించండి. గ్రామ పెద్ద: మరుసటి ఉదయం. అందరూ వినండి. దైవమాత నిన్న రాత్రి నా స్వప్నంలో దర్శనమిచ్చింది. ఆమెకు ఒక ఆలయం నిర్మించమని ఆజ్ఞ ఇచ్చింది. భక్తురాలు: తల్లి స్వయంగా రక్షణ ఇస్తానని చెప్పినప్పుడు మనం వెంటనే ఆలయం నిర్మించాలి. కథకుడు. అప్పుడు గ్రామస్థులు అందరూ కలిసి శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఒక చిన్న ఆలయం నిర్మించారు. ఆ రోజు నుండి గ్రామంలో వ్యాధులు తగ్గిపోయాయి. పంటలు మళ్లీ పుష్కలంగా పండాయి. రైతు: పెద్దయ్యా, మా పంటలు ఇప్పుడు చాలా బాగా పెరుగుతున్నాయి. గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది. గ్రామ పెద్ద: అవును బిడ్డా, ఇది మన గ్రామ రక్షకురాలు నూకాలమ్మ తల్లి ఆశీర్వాదం. కథకుడు. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం కండ్రకోట గ్రామస్థులు నూకాలమ్మ అమ్మవారికి గొప్ప ఉత్సవం జరుపుతూ ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సందేశం: నిజమైన భక్తి మరియు ఐక్యతతో దేవిని పూజిస్తే దైవమాత తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతుంది.